హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో 8th క్లాస్ జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు బయాలజీ అండ్ ఫిజిక్స్ ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే సోషల్ స్టడీస్ సంబంధించి 8th హిస్టరీ, 6th 7th సోషల్ స్టడీస్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కొంచెం చూడండి, వాళ్ళ వద్ద కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, జల విద్యుత్ ఏ వనరు నుండి ఉత్పత్తి అవుతుంది? జల విద్యుత్ ఏ వనరు నుండి ఉత్పత్తి అవుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నీరు. కింది వాటిలో ఏది మానవ నిర్మిత వనరు కాదు? కింది వాటిలో ఏది మానవ నిర్మిత వనరు కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సహజ వాయువు. వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం మరియు వాటిని పునరుద్ధరించడానికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం మరియు వాటిని పునరుద్ధరించడానికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వనరుల పరిరక్షణ. వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని సమతుల్యం చేయడం మరియు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించడాన్ని ఏమంటారు? వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని సమతుల్యం చేయడం మరియు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించడాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, స్థిరమైన అభివృద్ధి. కింది వాటిలో ఏది స్థిరమైన అభివృద్ధికి సంబంధించినది? 1, అన్ని రకాల జీవితాల పట్ల గౌరవం మరియు శ్రద్ధ. 2, మానవ జీవిత నాణ్యతను మెరుగుపరచడం. 3, భూమి యొక్క జీవశక్తి మరియు వైవిధ్యాన్ని కాపాడటం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. అన్ని రకాల జీవితాల పట్ల గౌరవం మరియు శ్రద్ధ, మానవ జీవిత నాణ్యతను మెరుగుపరచడం, భూమి యొక్క జీవశక్తి మరియు వైవిధ్యాన్ని కాపాడడం. మనం మన వ్యక్తిగత వైఖరి మరియు పద్ధతులను మార్చుకోవాలి ఎందుకంటే? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పర్యావరణ కోసం. పరిశుభ్రమైన పర్యావరణ కోసం ఏం చేయాలి? పరిశుభ్రమైనటువంటి పర్యావరణ కోసం మనం ఏం చేయాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రీసైక్లింగ్. సౌర మరియు పవన శక్తిని ఎలా పరిగణిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పునరుత్పాదక. మన భూమిని కాపాడుకోవడానికి మన వనరులను కాపాడుకోవాలి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సజీవంగా ఉండడానికి. ఒక వస్తువుగా లేదా పదార్థాన్ని వనరుగా ఏది చేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, యూటిలిటీ. కాగితం దేని నుండి తయారు చేయబడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, చెట్లు. అతిగా దోపిడీ చేయడం వల్ల ఏది కొరతగా మారుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. బొగ్గు, పెట్రోల్, సహజ వాయువు. జ్ఞాన నైపుణ్యం మరియు సాంకేతికతను డాష్గా పరిగణిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మానవ వనరు. పరిమిత నిల్వ ఉన్నవి ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పునరుత్పాదక వనరు. కింది వాటిలో ఏది ఆర్థిక విలువను కలిగి ఉండకపోవచ్చు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, టిన్ మెటల్. సమయంతో విలువైనదిగా ఉండే వనరుకు ఒక ఉదాహరణ ఇవ్వండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అమ్మమ్మ నివారణలు.
మానవ నిర్మిత వనరులకు ఉదాహరణలు ఇవ్వండి. మానవ నిర్మిత వనరులకు ఉదాహరణ ఇవ్వండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నదిపై వంతెన. నదిపై వంతెన. నీరు, నేల మరియు అడవులు దేనికి సంబంధించినవి? నీరు, నేల మరియు అడవులు దేనికి సంబంధించినవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పునరుత్పాదక వనరులు. పునరుత్పాదక వనరులు. కింది వాటి నుండి పునరుత్పాదక వనరులను గుర్తించండి. కింది వాటి నుండి పునరుత్పాదక వనరులను గుర్తించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బొగ్గు మరియు పెట్రోలియం. బొగ్గు మరియు పెట్రోలియం. వనరులను ఉపయోగించడం మరియు భవిష్యత్తు తరానికి వాటిని సంరక్షించడం వంటి అవసరాలను సమతుల్యం చేయడాన్ని ఏమంటారు? వనరులను ఉపయోగించడం మరియు భవిష్యత్తు తరానికి వాటిని సంరక్షించడం వంటి అవసరాలను సమతుల్యం చేయడాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్థిరమైన అభివృద్ధి. స్థిరమైన అభివృద్ధి. చెత్త సేకరణ సౌకర్యాలను అందించడం ద్వారా ప్రభుత్వం పట్టణీకరణ యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించగలదు. చెత్త సేకరించే వారి మంచి ఆరోగ్యాన్ని ప్రభుత్వం ఏ మార్గాల్లో నిర్ధారించగలదు? చెత్త సేకరణ సౌకర్యాలను అందించడం ద్వారా ప్రభుత్వం పట్టణీకరణ యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించగలదు. చెత్త సేకరించే వారి మంచి ఆరోగ్యాన్ని ప్రభుత్వం ఈ క్రింది ఏ మార్గాలలో నిర్ధారించగలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చేతి గొడుగులు మరియు ముసుగులు అందించడం ద్వారా. చేతి తొడుగులు మరియు ముసుగులు అందించడం ద్వారా. శాశ్వత శక్తి వనరులు అనేవి పునరుత్పాదక శక్తి వనరులు. ఇవి మానవ వినియోగం ద్వారా ప్రభావితం కావు మరియు పూర్తిగా తిరిగి నింపబడతాయి. కింది వాటిలో ఏది అటువంటి వనరు? శాశ్వత శక్తి వనరులు అనేవి పునరుత్పాదక శక్తి వనరులు. ఇవి మానవ వినియోగం ద్వారా ప్రభావితం కావు మరియు పూర్తిగా తిరిగి నింపబడతాయి. కింది వాటిలో ఏది అటువంటి వనరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గాలి. గాలి. సామాజిక అటవీ అవగాహన కార్యక్రమం ఏది? సామాజిక అటవీ అవగాహన కార్యక్రమం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వన మహోత్సవం. వన మహోత్సవం. పర్యావరణ సమగ్రతను కాపాడటానికి నియమించబడిన సహజ ప్రాంతం ఏది? పర్యావరణ సమగ్రతను కాపాడటానికి నియమించినటువంటి సహజ ప్రాంతం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జాతీయ ఉద్యానవనం. జాతీయ ఉద్యానవనం. జంతువులను రక్షించడానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం ఏది? జంతువులను రక్షించడానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సైట్స్. కజిరంగ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? కజిరంగ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అస్సాం. పట్టు పురుగుల నుండి లభిస్తుంది. వాటి పెరుగుదల ఏ చెట్లపై ఆధారపడి ఉంటుంది? పట్టు వచ్చేసి పట్టు పురుగుల నుండి లభిస్తుంది. వాటి పెరుగుదల ఏ చెట్లపై ఆధారపడి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మల్బరీ. నీరు కలుషితమైనది అంటే ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ నైట్రేట్లు, లోహాలు, పురుగుమందులు. నైట్రేట్లు, లోహాలు మరియు పురుగుమందుల వల్ల నీరు కలుషితమవుతుందన్నమాట. చాలా రసాయనాలు ఎలా ఉంటాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బయోడిగ్రేడబుల్ కానీ. సౌరాష్ట్ర ప్రాంతంలోని ఆమ్రేలీ ప్రాంతం పూర్తిగా దేనిపై ఆధారపడి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నీటి కొనుగోలు. నేలపై పొరలో డాష్ ఉంటాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మానవుడు మరియు వృక్ష సంపద. నేల నిర్మాణ ప్రక్రియలో హ్యూమస్ ఎలా తయారవుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ వృక్షజాలం, సూక్ష్మజీవులు, జంతుజాలం. ఏ పద్ధతి గాలుల నుండి రక్షిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి షెల్టర్ బెల్టులు. నేల తేమకు ఏది సహాయపడుతుంది? నేల తేమగా ఉండడానికి ఏది సహాయపడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మల్చింగ్.
భూమి ఉపరితలంలో 3/4 వంతు ఏది కప్పబడి ఉంటుంది? భూమి ఉపరితలంలో 3/4 వంతు ఏది కప్పబడి ఉంటుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నీటి వనరులు. నీటి వనరులు. భూమిపై జీవం ప్రారంభమైంది డాష్ బిలియన్ సంవత్సరాల క్రితం. భూమిపై జీవం ప్రారంభమైంది ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 3.5 బిలియన్ సంవత్సరాలు. 3.5 బిలియన్ సంవత్సరాలు. ఎంత శాతం మంచినీరు అందుబాటులో ఉంది మరియు మానవ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది? ఎంత శాతం మంచినీరు అందుబాటులో ఉంది మరియు అది మానవ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1%. ఆప్షన్ సి 1%. 1%. ఏది నీటి చక్రానికి సంబంధించినది కాదు? కింది వాటిలో ఏది నీటి చక్రానికి సంబంధించినది కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కరుగుతున్న మంచు. కరుగుతున్న మంచు. పువ్వులు పరాగ సంపర్కంలో డాష్ ప్రకృతికి సహాయపడుతుంది. పువ్వుల పరాగ సంపర్కంలో డాష్ ప్రకృతికి సహాయపడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తేనెటీగలు. తేనెటీగలు. కింది వాటిలో ఏది మానవ నిర్మిత విపత్తు? కింది వాటిలో ఏది మానవ నిర్మిత విపత్తు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అటవీ నిర్మూలన. అటవీ నిర్మూలన. బ్రహ్మకమలం ఒక డాష్. బ్రహ్మకమలం ఒక డాష్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఔషధ మూలిక. ఔషధ మూలిక. వాటర్ స్ప్రింక్లర్లను ఎందుకు ఉపయోగిస్తారు? వాటర్ స్ప్రింక్లర్లను ఎందుకు ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ బిందు సేద్యం పొడి ప్రాంతం నీటి నష్టాలను తనిఖీ చేయడం. బిందు సేద్యం పొడి ప్రాంతం నీటి నష్టాలను తనిఖీ చేయడం. కింది వాటిలో అతి ముఖ్యమైన సహజ వనరు ఏది? కింది వాటిలో అతి ముఖ్యమైన సహజ వనరు ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ భూమి నీరు గాలి. భూమి నీరు మరియు గాలి. ఉమ్మడి ఆస్తి వనరుకు ఉదాహరణ ఏది? ఉమ్మడి ఆస్తి వనరుకు ఉదాహరణ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కమ్యూనిటీ భూమి. కమ్యూనిటీ భూమి. ప్రపంచంలో జనాభా పంపిణీలో అసమానతలు వివిధ లక్షణాలు దేని కారణంగా ఉన్నాయి? ప్రపంచంలో జనాభా పంపిణీలో అసమానతలు వివిధ లక్షణాలు దేని కారణంగా ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భూమి మరియు వాతావరణం. భూమి మరియు వాతావరణం. కింది వాటిలో ఏది భూమి వినియోగాన్ని నిర్ణయిస్తుంది? కింది వాటిలో ఏది భూమి వినియోగాన్ని నిర్ణయిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ నేల మరియు స్థలాకృతి వాతావరణం మరియు వృక్ష సంపద నీటి లభ్యత. నేల మరియు స్థలాకృతి వాతావరణం మరియు వృక్ష సంపద నీటి లభ్యత. ఆస్ట్రేలియా తన విస్తీర్ణంలో అత్యధిక భాగాన్ని వినియోగం దేనికోసం ఉపయోగిస్తుంది? ఆస్ట్రేలియా తన విస్తీర్ణంలో అత్యధిక భాగాన్ని దేనికోసం వినియోగిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పచ్చిక బయళ్ళు. పచ్చిక బయళ్ళు. అడవుల విస్తీర్ణాన్ని ఎందుకు పెంచాలి? అడవుల విస్తీర్ణాన్ని ఎందుకు పెంచాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి వాతావరణం నుండి అడవులు కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి. అవపాతం స్థాయిని పెంచడంలో అడవి సహాయపడుతుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి వాతావరణం నుండి అడవులు కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి. అవపాతం స్థాయిని పెంచడంలో అడవి సహాయపడుతుంది. కింది వాటిలో ప్రసిద్ధి పక్షి అభయారణ్యం ఏది? కింది వాటిలో ప్రసిద్ధ పక్షి అభయారణ్యం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కచిరంగ జాతీయ ఉద్యానవనం. కజిరంగ జాతీయ ఉద్యానవనం. భూగర్భ జలాలకు ఉదాహరణ కానిదేది? కింది వాటిలో భూగర్భ జలాలకు ఉదాహరణ కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నదులలో ప్రవహించే నీరు. నదులలో ప్రవహించే నీరు. సేంద్రియ పదార్థం పూర్తిగా కుళ్ళిపోయినప్పుడు హ్యూమస్ ఏర్పడుతుంది. ఇది ముదురు రంగులో ఉంటుంది, పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు నేలను పోలి ఉంటుంది. హ్యూమస్ అంటే ఏమిటి? సేంద్రియ పదార్థం పూర్తిగా కుళ్ళిపోయినప్పుడు హ్యూమస్ ఏర్పడుతుంది. ఇది ముదురు రంగులో ఉంటుంది, పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు నేలను పోలి ఉంటుంది. హ్యూమస్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పి మరియు క్యూ మాత్రమే. కుళ్ళిన యొక్క పదార్థం, కుళ్ళిన జంతు పదార్థం. కుళ్ళిన మొక్క పదార్థం, కుళ్ళిన జంతు పదార్థం. కుళ్ళినటువంటి మొక్క పదార్థం మరియు జంతు పదార్థం.
కింది వాటిలో ఏది తప్పు? ఈ కింది వాటిలో ఏది తప్పు? ఏ టైగా అడవుల్లోని చెట్లు విలువైన మెత్తని కలుపును ఇస్తాయి. బి ఉష్ణమండల వర్షారణ్యాలు పందిరిని ఏర్పరిచే పొడవైన చెట్లను కలిగి ఉంటాయి. సి ఏనుగులు సాధారణంగా ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో కనిపిస్తాయి. డి టండ్రా వృక్ష సంపద తీవ్రమైన వేసవి మరియు శీతాకాల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉష్ణమండల వర్షారణ్యాలు పందిరిని ఏర్పరిచే పొడవైన చెట్లను కలిగి ఉంటాయి. ఏ మొక్కలు సంరక్షణ పద్ధతుల్లో ఏది పర్యావరణానికి అత్యంత హానికరం? ఏ మొక్కల సంరక్షణ పద్ధతులలో ఏది పర్యావరణానికి అత్యంత హానికరం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రసాయన పురుగు మందుల వాడకాన్ని పెంచడం. రసాయన పురుగు మందుల వాడకాన్ని పెంచడం. లోహ ఖనిజానికి ఉదాహరణ ఇవ్వండి. కింది వాటిలో లోహ ఖనిజానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇనుప ఖనిజం. ఇనుప ఖనిజం. సాధారణంగా ఏ తవ్వకాలకు డ్రిల్లింగ్ ఉపయోగిస్తారు? సాధారణంగా ఏ తవ్వకాలకు డ్రిల్లింగ్ ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పెట్రోలియం మరియు సహజ వాయువు. పెట్రోలియం మరియు సహజ వాయువు. సాధారణంగా లోహ ఖనిజాలు ఏవి? సాధారణంగా లోహ ఖనిజాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు. ఏ మరియు బి రెండు. అగ్నిశిలలు రూపాంతర శిలలు. అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు. ఆసియాలో ఈ క్రింది దేశాల్లో పెద్ద ఇనుప ఖనిజ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి? ఆసియాలో ఈ క్రింది దేశాలలో పెద్ద ఇనుప ఖనిజ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చైనా. చైనా. ఉత్తర అమెరికాలో బొగ్గు డాష్ ప్రాంతంలో లభిస్తుంది. ఉత్తర అమెరికాలో బొగ్గు డాష్ ప్రాంతంలో లభిస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అప్పలాచియన్లు. అప్పలాచియన్లు. రాగి ఉత్పత్తిలో డాష్ ప్రముఖులు. రాగి ఉత్పత్తిలో డాష్ ప్రముఖులు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చిలీ మరియు ప్రు. చిలీ మరియు ప్రు. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో డాష్ అతిపెద్దది. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో డాష్ అతిపెద్దది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. మన దేశంలో గ్రామస్తులు డాష్ పర్సెంటేజ్ కట్టెలను ఉపయోగిస్తున్నారు. మన దేశంలో గ్రామస్తులు డాష్ పర్సెంటేజ్ ఆఫ్ కట్టెలను ఉపయోగిస్తున్నారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 50%. 50%. పెట్రోలియం మరియు దాని ఉత్పన్నాలను ఏమని అంటారు? పెట్రోలియం మరియు దాని ఉత్పన్నాలను ఏమని అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నల్ల బంగారం. నల్ల బంగారం. పెట్రోలియం అనే పదం డాష్ పదాల నుండి ఉద్భవించింది. పెట్రోలియం అనే పదం డాష్ పదాల నుండి ఉద్భవించింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లాటిన్. లాటిన్. ప్రపంచంలోని విద్యుత్తులో డాష్ జలశక్తి ద్వారా ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలోని విద్యుత్తులో డాష్ జలశక్తి ద్వారా ఉత్పత్తి అవుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1/4 వంతు. 1/4 వంతు జలశక్తి ద్వారా ఉత్పత్తి అవుతుంది అన్నమాట. అణు విద్యుత్ ఉత్పత్తిలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఏవి? అణు విద్యుత్ ఉత్పత్తిలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యుఎస్ఏ మరియు యూరప్. యుఎస్ఏ మరియు యూరప్. భారతదేశంలో భూ ఉష్ణ మొక్కలు ఎక్కడ ఉన్నాయి? భారతదేశంలో భూ ఉష్ణ మొక్కలు ఎక్కడ ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మణికర్ణ్ మరియు పుగా లోయ. మణికర్ణ్ మరియు పుగా లోయ. మొదటి టైడల్ ఎనర్జీ స్టేషన్ ఎక్కడ నిర్మించారు? మొదటి టైడల్ ఎనర్జీ స్టేషన్ను ఎక్కడ నిర్మించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫ్రాన్స్. ఫ్రాన్స్. కింది వాటిలో ఫెరస్ ఖనిజాలు ఏవి? కింది వాటిలో ఫెరస్ ఖనిజాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాంగనీస్ మరియు క్రోమైట్స్. మాంగనీస్ మరియు క్రోమైట్స్. రాగి మరియు సీసం దేనికి సంబంధించినవి? రాగి మరియు సీసం దేనికి సంబంధించినవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫెరస్ కాని ఖనిజాలు. ఫెరస్ కాని ఖనిజాలు. కింది వాటిలో లోహేతర ఖనిజాలు ఏవి? కింది వాటిలో లోహేతర ఖనిజాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సున్నపరాయి మైకా మరియు జిప్సం. సున్నపరాయి మైకా మరియు జిప్సం. కింది వాటిలో లోహేతర ఖనిజాలు ఏవి? కింది వాటిలో లోహేతర ఖనిజాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బొగ్గు మరియు పెట్రోలియం. బొగ్గు మరియు పెట్రోలియం. ఖనిజాలు డాష్ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. ఖనిజాలు డాష్ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సహజ. సహజ. ముడి రూపంలో లోహాన్ని కలిగి ఉన్న ఖనిజాలు ఏవి?
ముడి రూపంలో లోహాన్ని కలిగి ఉన్న ఖనిజాలు ఏవి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి లోహ. తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సింగరేణి. రాళ్ళ నుండి ఖనిజాలను బయటికి తీసే ప్రక్రియను ఏమంటారు? రాళ్ళ నుండి ఖనిజాన్ని బయటికి తీసే ప్రక్రియను ఏమంటారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మైనింగ్. బంగారం డాష్కి ఉదాహరణ. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నాన్ ప్యాట్రస్. ఉపరితలం దగ్గర ఉన్న ఖనిజాలను తవ్వి తీస్తారు, ఈ ప్రక్రియను ఏమంటారు? ఉపరితలం దగ్గర ఉన్నటువంటి ఖనిజాలను తవ్వి తీస్తారు, ఈ ప్రక్రియను ఏమంటారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి క్వారీయింగ్ అని పిలుస్తారు. ఇనుమును అత్యధికంగా ఉత్పత్తి చేసే ఖండం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి యూరప్. ప్రపంచంలోని లోతైన బంగారు గని ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కోలార్. పెట్రోలియంను నల్ల బంగారం అని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇది విలువైనది. ప్రపంచంలో బాక్సైట్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా. శిలాజ ఇంధనాలకు ఉదాహరణ ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ పెట్రోలియం, బొగ్గు, మరియు సహజ వాయువు. వంటగది వ్యర్థాలు మరియు సేంద్రియ వ్యర్థాల నుండి సేకరించి వాయు ఇంధనం ఏది? సేకరించేటటువంటి వాయు ఇంధనం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బయోగ్యాస్. బొగ్గు నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉష్ణ విద్యుత్.